నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. వస్తా వస్తా, తప్పక వస్తా. కసిగా పగని తీర్చుకుపోతా. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది. ఏంటా చెప్ప బట్టలు దొరుకుతున్నాయండి? నీ పోయి పోగు చేసి పింగేస్తే తెచ్చిపోదాం, అందుకే చెప్తున్నా. వెటకారం వద్దు, ఆకారం చేంజ్ అయిపోద్ది. ఇంటికి వెళ్తాను రావు, సమ్మర్ కదా, ఎగ్జామ్స్ కూడా అయిపోయి ఇంకెందుకు ఇక్కడ వెళ్ళట్లేదా? లేదు మామ, సమ్మర్లో ఉన్నా పోరిని పట్టేద్దాం అనుకుంటున్నా. ఇంకెన్నా రావు, ఒకే అమ్మాయిని కలిసి తిరుగుతావు, తొక్కలో ప్రపోజ్ చేయడం కూడా ఎంత లేటా? చూడు మామ, 9 మంది కలిసి కష్టపడితే ఒక నెలలో పిల్లలు పుట్టారు కదా. దేనికైనా సమయం సందర్భం రాదు. సో స్లోగా సమ్మర్లో స్కెచ్ గీస్తా. సర్లే, నేను ఇంటి నుంచి వచ్చేలో ప్రపోజ్ చేయాలి, అదే చంపేస్తారా రే? నేను చేస్తే దయ్యమై ఫస్ట్ నిన్నే చంపుతాగా. ఎంత సీన్ లేదులే. అదే ఏం చూసి పడ్డారా దానికి? దాని వాకింగ్ స్టైల్ చూసి మామ ఏం నడుస్తుందిరా. అటు వేయాల్సింది ఇటేస్తుంది, ఇటు వేయాల్సింది అటేస్తుంది. ఏంటది? అడుగు. సర్లే, నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఓపిక లేదు, కానీ ఇక్కడే పడుకుంటా. నువ్వు వెళ్ళేటప్పుడు లేదు, నేను రూమ్కి వెళ్తా. ఓకేనా? ఓకే. వెళ్ళిపోయింటాడులే. అయ్యో పాపం గోరింకా లోనే ఉందిగా, అయినా కానీ చిలకమ్మ చూడలేదుగా. ఆసే నీరై కన్నీరై ఏరై పారినా. చూసుకోవద్దారా, ఊరికి వెళ్ళే ముందు నీ వల్ల చచ్చిపోయాడు వాడు. ఇది నీ జాలమా, ఓ కాలమా, ఇది నీ జాలమా. మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా. నువ్వు వెళ్ళి బాలాకి అప్పాజీకి పాపం ఫోన్. ఓకే. సమ్మర్ అంతా ఈ రూమ్లోనే ఉన్నాడుగా, రూమ్ రేట్ కట్టాడుగా. కొంపతీసి నా కింద ఏమన్నా హ్యూమానిటీస్ కోర్స్ చేశాడా? వాట్ హ్యాపెన్? వాట్ కెన్ ఐ డూ? రైట్ ఎ లెటర్ టు డీన్. తలచి తలచి చూసే వలచి విడిచి నడిచే, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని.
తలచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ బాలా. నేను చేస్తే దయ్యమై ఫస్ట్ నిన్నే చంపుతాగా. పోతున్నానమ్మా. అమ్మా అమ్మా రావే. ఏమైందిరా? చేసే దయ్యమే వచ్చాడురా, భయం వస్తుంది రా. నన్ను చంపేసేలా ఉన్నాడు రా. ఏమవుతున్నావురా? మరి ఏమోరా, ఏదో చేయడం భయం వస్తుందిరా. ఓకే కూల్ కూల్. నీ ప్రాబ్లమ్ ఈ కాలేజ్లో ఒకటే సాల్వ్ చేయడం. ఎవడ్రా వాడు? జేజమ్మ తెలుసా? జేజమ్మా? ఆ జేజమ్మే. ఆసుపత్రిని చంపిన తర్వాత మళ్ళీగా పిహెచ్డీ చేసి ట్రిపుల్ ప్రొఫెసర్గా జాయిన్. అయితే ఆమె నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందా? ఆమె కాదు, ఆమె కింద డ్యూయల్ డిగ్రీ స్టూడెంట్ దయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నాను. తన దగ్గర కాదు. ఏం చేస్తున్నావు అన్న? చేతపడిని ఆటోమేట్ చేయడానికి కోట రాస్తున్నారా? అసలు ఏం జరిగిందిరా? దెయ్యమ్మా? ఎవరు కనిపించిందిరా? నీకా? అసలు దెయ్యాలు ఉన్నాయా? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. అయితే దెయ్యాలు కూడా ఉన్నాయి. ఏం చూపించు. నొప్పిగా ఉందా? నొప్పి అన్నాడుగా, చూపించు. ఉన్నాయి ఉన్నాయి. మీ వాడు కనిపించిన ప్రతి అమ్మాయికి లేనేసేవాడు, కానీ ఏ అమ్మాయి పట్టించుకోలేదు వాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న మీ ఫ్రెండ్కి గట్టిగా గోపితే ఒక అమ్మాయి పడిపోతుందన్న టైంలో నువ్వు చంపేసావు. దాంతో నీ మీద పగలేం చేసుకున్నాడు. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మ అవుతుంది. పగ సాధించే వరకు ఈ లోకాన్ని వదిలిపెట్టదు. ఎక్కడ్రా? ఎక్కడ్రా? టూ మచ్ యాక్ట్ చేసాం మామ. థ్యాంక్స్ అన్న, నేను చెప్పమన్నట్టే చెప్పాను. ఇప్పుడు దాకా యాక్ట్ చేసింది మీరు కాదురా, వాడు. వాడు చచ్చి 3 రోజులే. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా దగ్గర ఉన్న రేవన్ స్పెట్స్తో
వాడి మైండ్ రీడ్ చేయడానికి ట్రై చేశా. వాడి మైండ్లో మట్టి తప్ప మెమరీ లేదు. నాకు అప్పుడే అర్థమైంది వాడు మనిషి కాదు, దెయ్యం అని. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి వాడిని చార్జ్ కుట్టాను. అప్పుడు నాకే గిట్క తెగింది. అప్పుడే నాకు పూర్తి నమ్మకం కుదిరింది వాడు దెయ్యం అని. మీరంతా కలిసి వాడిని బ్లేమ్ చేసినప్పుడే వాడు సూసైడ్ చేసుకున్నాడు. చచ్చి దెయ్యం అయ్యాడు. అవి నిజం తెలుసుకుని పగ పెంచుకున్నాడు. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మ అవుతుంది. పగ సాధించే వరకు ఈ లోకాన్ని వదిలిపెట్టదు. సో యూ బెటర్ బీ కేర్ఫుల్. వాడు సూసైడ్ చేసుకోవడం ఏంటి, దయ్యం అవడం ఏంటి, ఏంట్రా ఇలా జరిగింది? దయ్యం 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 నేను చెప్పినంతా నిజాన్ని మిస్సే. చూసే వాళ్ళ కోసం కామెడీ చేసే పాత్రలు తప్ప దెయ్యాలు భూతాలు లేవి నాటకంలో.